ముందుగా అందరికీ నమస్కారం. నోము చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ ఫిబ్రవరిలో మూవీస్ చాలానే రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి సీతాపయనం. సీతాపయనం మీకు అందరికీ తెలిసినదే. అర్జున్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది. అర్జున్ గారి కూతురు ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది. కన్నడ స్టార్ అయినటువంటి ఉపేందర్ వాళ్ళ అన్న కొడుకు అనేది ఈ మూవీలో హీరోగా నటించడం జరిగింది. అయితే ఈ మూవీ విషయానికి వస్తే మాట్లాడుకుంటే ఇందులో విశ్వక్సేన్ ఇంతకుముందు హీరోగా చేద్దాం అనుకున్నారు, కానీ కొన్ని అనివార్య కారణాల ఈ మూవీ నుంచి విశ్వక్సేన్ తప్పుకోవడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు హీరోయిన్గా నటించిన తొలి సినిమా ఇది సీతాపయనం. ముందుగా ఈ చిత్రంలో మనకు తెలిసిందే నిరంజన్ హీరోగా పెట్టి ఈ సినిమా తెరకెక్కించడం జరిగాడు అర్జున్. ఇక కూతురు డెబ్యూ ఫిల్మ్ అవుతూ ప్రమోషన్ భారీగానే చేశాడు. మొత్తానికి రిలీజ్ ముందే సీతాపయనంపై హైప్ క్రియేట్ అయ్యేలా చేశాడు. మంచి అంచనాల మధ్య విడుదలైంది ఈ సినిమా. ఇక కథ ఏమిటంటే, వైజాగ్ చెందిన వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్ మన సత్యరాజ అండి కూతురు సీత ఐశ్వర్య అంటే ప్రాణము. తల్లి లేకపోవడంతో అల్లారు ముంచడం జరుగుతుంది కూతురికి పెళ్లి చేస్తాను బాధ్యత ఉందని భావిస్తాడు. కానీ సీతకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం నచ్చడు. పెళ్లి టాపిక్ తీసిన ప్రతిసారి ఏదో వంక చెప్పి హీరోయిన్ పెళ్ళిని డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇక కూతురు ఒక రోజు వర్క్షాప్ కోసం వైజాగ్ నుంచి తన కారులో హైదరాబాద్కి బయలుదేరుతూ ఉంది. మార్గ మధ్యంలో మన నిరంజన్ పరిచయం అవుతాడు. తనతో కలిసి చేసే ప్రయాణంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవేమిటి, ఆ సంఘటన వలన సీతలో వచ్చిన మార్పు ఏమిటి, ఇలా పెళ్ళే వద్దన్న సీతకు చివరికి అభితో ప్రేమలో ఎలా పడింది అనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాలి. సీతాపయనం ఇది కొత్త కథ ఏమి కాకపోయినా ఇలాంటి మూవీస్ చాలా వచ్చాయి ఇంతకుముందు. మనం ఎన్నోసార్లు చూసిన సినిమాలాగానే అనిపిస్తుంది. ఇక అర్జున్ ప్రస్తుతం తరం మర్చిపోతున్న విలువల్ని, మన హైందవ ధర్మంలో ఉన్న పెళ్ళికి ఉన్న గొప్పదనం చర్చిస్తూనే తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎంత సంస్కారంతో పెద్దగా చేయాలి, పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల ఎలా మెలగాలి విషయాలను గొప్పగా చూపించడం జరిగింది. వీటితో పాటు గోరక్షణ గురించి ఒక ఎపిసోడ్ యాడ్ చేశారు. ఈ సినిమాలో గొప్పదనం ఏంటంటే ఇందులో అందరూ మంచి వాళ్ళే, నెగిటివ్ షేడ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఈ మూవీలో సీతాపయనం చాలా సాఫీగా సాగుతుంది. ఇచ్చిన సందేశం మంచిదే, కానీ కూర్చోబెట్టి హితబోధ చేసినట్లు అనిపిస్తుంది. తండ్రి కూతురు బాండింగ్ చాలా బాగానే చూపించాడు దర్శకుడు. కూతురికి పెళ్లి చేయాలనే తండ్రి, పెళ్లి టాపిక్ వస్తే ఏదో చెప్పి డైవర్ట్ చేసే కూతురు. మొదటి 10 సీన్ కథ ఇలా రొటీన్గానే సాగుతుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత ఆయన సన్నివేశాలు వెనకాల ఉన్న అసలు విషయం తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం వైజాగ్ నుంచి హైదరాబాద్కి సీతాపయనం ఉంటే, సెకండ్ హాఫ్ రిటర్న్ జర్నీ ఉంటుంది.